శివుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? రండి రండి బస్
బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు, గ్రామ ప్రథమ పౌరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేద్దాం అబడి గ్రామ పురోహితులు శ్రీరామమూర్తి గారికి సన్మానం చెప్పి మిత్రులు ఆయన జ్యేష్ఠ తనయుడిగా చెప్పుకుంటూ ఎంతో శ్రమను ఓర్చి ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విచ్చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ టీఎస్ఆర్ సుందరరామప్రసాద్ గారిని సాధారణంగా వెళ్ళి మీకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ది టీఎస్ఆర్ సుందరప్రసాద్ గారిని మా పెద్దమ్ముడు జై సూర్యమూర్తి గారు పుష్పమాలను గుర్తు చేస్తారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి మాకందరికి గురువు, మా నాన్నగారికి స్నేహానికి పెద్ద ఉపాధ్యాయుడు శ్రీ వేదాల శ్రీరామ సభ్యులు సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన అవిడి గ్రామ గాయత్రి బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు దుర్గా సత్యనారాయణమూర్తి గారు, అంటే గోవింద్ గారు ఎవరికి తెలియదు, ఆయన సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. గోవింద్ గారు గ్రామ పెద్ద ఈనకి సుందరమూర్తి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా పిలుస్తాం. అలాగే డాక్టర్ ఐఎస్ రాజు గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఐఎస్ రాజు గారు వెల్కమ్ టు ది డయాస్. ఐఎస్ రాజు గారికి దుబ్బూరి సాయి గౌరవనీయులు మన ఆది వయసు సంఘ ప్రెసిడెంట్ గారు చొప్పెల కృష్ణమూర్తి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మన నవీ గ్రామానికి మకుటం ఐరెడ్డి పుల్లయ్య గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ఎక్కడ డయాస్ మీద అవసరం కోరుతున్నాం. తర్వాత ఈనాటి మన గ్రామ ప్రథమ పౌరుడు తాతాజీ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కనకాలతో దాన్ని దుర్గూరి శ్రీశైలం పుష్పమాలను చేస్తారు. అలాగే మన గ్రామంలో జడ్పీటీసీ సభ్యులుగా ఉంటూ రెడ్డి రామకృష్ణ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ పురోహిత సంఘం తరఫున కోట శ్రీనివాస్ రామ్ కుమార్ని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ది డయాస్. గట్టిగా కనకాడమల్లు అతనికి
కృష్ణ చైతన్య పుష్పమాలకి చేస్తారు. అలాగే గౌరవనీయులు బుద్ధరాజ సూర్యనారాయణ గారిని సాదరంగా మీకు ఆహ్వానిస్తున్నాం. అతను జయంత్ అనిల్ కుమార్ పుష్పమాలకి చేస్తారు. జయంత్ శ్రీకర్ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం కోసం మీరు చూస్తున్నటువంటి ఈనాడు ఆది దంపతులుగా ఉంటూ అవిడి గ్రామానికి చక్కటి తలమానికంగా ఉన్నటువంటి గౌరవనీయులు నాకు జన్మనిచ్చినటువంటి నా పితామహులు వారిని దంపతీయుక్తంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దంపతీయుక్తంగా ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన బ్రాహ్మణుని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానంతో నా పని ముగించుకుంటూ ఈ మహత్తర భాగ్యాన్ని, అదృష్టాన్ని, శ్రమని మాన్యశ్రీ అధ్యక్షులు గౌరవనీయులు టీసార్ సుందరప్రసాద్ గారిని కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా నా తరఫున, గ్రామం తరఫున, మా బంధువుల తరఫున, అశేష ప్రజానీకం తరఫున సాధారణంగా వేడుకుంటూ ఈ పత్రాన్ని సమర్పిస్తూ ఈ కార్యక్రమ భాగాన్ని పూర్తిగా వారే నిర్వహించాలి. ఇది వారే కార్యక్రమం చెప్తూ ఇది అంకితం చేస్తున్నాం. ఒక విషయం చెప్పి నేను ముగించుకుంటాను. శ్రీ పృథ్వీ సుతాపతి వరేణ్యుడు రాముడు భక్తలోక వంచా పరిపూరకుండు విలస కరుణామియుదాంతరంగుడు ఆర్జుడ ఆజ్ఞాపరుడు ఆయన యశోన్వితుడు ఉత్సవ కార్య పూజితుండో మరి సమాసుల ఆహ్లాదముతో గావుతం బలచంద్ర భవదీయ భాగ్యమికుడి సహస్ర చంద్ర సకల ఐశ్వర్య సంపత్తి ధర్మం నీకు లభించి రాగీత
ఏ లోకమున నుండి నవ్యగతులను మాతాపితలు కాచిలో కాలానందంతగా అవుతను మనముతో ఏ కార్యము చేసిన ఆ తల్లిదండ్రులు పరిపూర్ణంగా ఆయనకి పరిపూర్ణ ఆయుష్టించారు కాబట్టి మా మామగారికి ప్రతినిత్యం నమస్కారం చేసుకుంటూ సిద్ధపడిన వైదిక ధర్మమును పరిపూర్ణుడుగా నిర్వర్తిస్తున్న తమ వృత్తి అభినందనీయము. శ్రీకృష్ణ సాంగీపుల వలె మీ బావగారైన వద్ద గట్టి సత్యావధానుల గారి వద్ద విద్య గడిపిన తమ తీరు ప్రశంసనీయము. నిత్య దేవతార్చన ప్రియ, ఓ నిత్య దేవతార్చన ప్రియ, ప్రతినిత్యము దేవతార్చన లేనిదే విశ్రమించని తమ వ్యాపకము ప్రతి వైదికులకి ఆదర్శనీయము. అదే తమ కుటుంబములకు గ్రామములకు శ్రీరామ రక్ష. నిత్య దేవతార్చన ప్రియ, ప్రతినిత్యము దేవతార్చన లేదే విశ్రమించిన తమ వ్యాపకము ప్రతి వైదికునికి ఆదర్శనీయము. అదే తమ కుటుంబములకు గ్రామములకు శ్రీరామ రక్ష. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. తరములపై బడి వైదిక వృత్తిలో వేల సంఖ్యలో వివాహములు జరిపించి తమ ఆశీస్సులతో అతిథుల ఆరాధ్య దైవమా, ఎవరినైనా తమ ముంగిట విశ్రమింప నీ కులసతి తోడుగా తమను చేసిన అతిథి సందర్భములు అమూల్యములు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ. అన్నపూర్ణమ్మ, నీకు పాదాభివందనలు. సార్థక నామధేయ, ఓ సార్థక నామధేయ, ఈ రోజు అవిడి గ్రామ ప్రజలు తమకు చే ఈ సన్మానము సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాదేవి దంపతులకు ప్రత్యక్షముగా చేయి వేడుకొనటం వాస్తవమే కానీ సౌం కాదయ్యా. అందుచే తమరు సార్థక నామధేయులకు ఏమాత్రమూ సందేహం కాదు. ఇంతటి మహనీయులైన తమకు ఈ వేడుక చేయుట దైవ కార్యం, ధర్మ కార్యం అనుట ఏమాత్రము అనాలోచితము కాదని తెలుపుట మా కర్తవ్యము. ఇట్లు వినయపూర్వక నమస్కారాలతో డాక్టర్ టిఎస్ఆర్ ప్రసాద్, గాయత్రి బ్రాహ్మణ సంఘము అవిడి మరియు అవిడి గ్రామ ప్రజా బంధువులు మరియు మన గురించి మళ్ళీ ఇంకో ఎవరో ఒకళ్ళు ఎమ్మెల్యే ఈ వరకు ఆయన ఎమ్మెల్యే అని పిలుస్తారు. అప్పుడు ఆయన చెప్పి మన ఊరి నుంచి ప్రథమంగా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి మనకి ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇదివరకు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యే కింద ఏఎస్ఎల్ దాస్ గారు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుగా సత్యనారాయణమూర్తి, రాజా సీతారావు శర్మ, మిగతా స్టేజ్ మీద ఐఐటి పుల్లయ్య, అందరూ స్టేజ్ మీద అందరి మహానుభావులకి నా వందనాలు. ఈరోజు ఈ సభ మన గ్రామానికి ఒక గర్వమైనటువంటి ఎవరైనా అగిడి చరిత్ర మీద పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఈరోజు ఒక ఆ చరిత్రలో ఒక రోజులో ఒప్పుకుంటారు. మన గ్రామాన్ని మనం జయరామూర్తి గారిని గౌరవి, వాళ్ళ దంపతులను గౌరవించిన ఈరోజు చరిత్రలో ఒక మహాభూతమైనటువంటి రోజు. ఈ జయరామూర్తి గారు నేను 2 నిమిషాలు ఆయన గురించి చేసి మన భావాలు పైకి తీసుకొచ్చి తర్వాత స్టేజ్ మీద మన మిత్రులందరినీ వాళ్ళన్నీ ఒకరిని కొన్ని మాట్లాడి గురించి చెప్పని నేను కోరుతాను. ముఖ్యంగా నేను పర్సనల్గా ఈవేళ ఇక్కడ ఉండగలిగినందుకు నేను
నా శ్రీమతి సుజాత వెంకటేశ్వరి ఒక 10 నిమిషాల క్రితం ఢిల్లీలో వీళ్ళకి ఎలాంటి సన్మానం అవుతుందో అలా ఒక 2 మహావ్యక్తులకి సన్మానం అవుతుంది. ఆ సన్మాన వేదిక నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు రాలేదు ఇక్కడ, మేమందరం చాలా నిరుత్సాహంగా ఉన్నాం అని. నేను అప్పుడు చెప్పాను, మీరు క్యూలో జయంతిరామూర్తి గారికి శ్రీమతి గారి వెనకాల ఉన్నారు, ముందర లేరు అని చెప్పి నేను ఇక్కడ అవిలో ఉండవలసి వచ్చింది ఇవాళ నేను చెప్పాను. ఆయన ఫార్మర్ విండీసీ చైర్మన్ నారా శర్మ గారికి గారు పేరు ఎనిమిది. దానికి కారణం ఏంటంటే జయంతిరామూర్తి గారికి ఆయన శ్రీమతికి మన అవిలో ప్రతి ఒక్కరికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది ఎలాగంటే చెప్తాను. ఎవరో ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఆ ఫ్యామిలీలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టే ముందర ఆయన 11వ రోజున వచ్చి పుణ్యాచమనం చేస్తారు. అంటే ఏంటి, 11 రోజులు అయిపోయింది అని అంతా శుద్ధి చేస్తారు. తర్వాత బారసాలు చేస్తారు. అబ్బాయి నామకరణం చేస్తారు. నామకరణం చేసిన తర్వాత అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన చేసిన తర్వాత విద్యాభ్యాసం చేస్తారు. నాకు జయంతిరామూర్తి గారు విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం అయిన తర్వాత ఒడుగు చేస్తారు. ఆ ఒడుగు అయిన తర్వాత వివాహం చేస్తారు. ఆ వివాహం అయిన తర్వాత మళ్ళీ దంపతులు పుట్టిన అబ్బాయికి మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ పురోచనం, విద్యాభ్యాసం, అన్నప్రాసన. ఇవాళ నేను ఊరేగింపులో వెనకాల నుండి మా చిన్నతనంలో అనేక కార్యక్రమాలు చేయించి ఆయన మాకు ఒక ఎంతో అదృష్టమైనటువంటి, ఎంతో సుఖవంతమైనటువంటి బాటను వేశారు. అది మాకే కాదు, జీవితంలో ప్రతి వాళ్ళకి ఎవరి జ్ఞానంలో వేశారు. అందుకనే నేను అందరినీ కోరాను, ఆయన 80th బర్త్డేలో మనం గ్రామం తరపున మనం ఆయనకి సన్మానం చేయాలి, అప్పుడు మనం నెలలో అని చెప్పి నేను కోరాను. సో అందుకని ఈరోజు మన అందరికీ చాలా పవిత్రమైనటువంటి, ఎంతో శుభకరమైనటువంటి, మన గ్రామానికి శుభకరమైనటువంటి రోజు. ఈ రోజు మన ఆయన సన్మానం చేయడానికి ఆయనకి ఏమీ అక్కర్లేదు. గ్రామ ప్రజలను ఆశీర్వదించడం, వాళ్ళకి శుభాలు కలుగ చేయడం, కోరడమే అని తప్ప ఆయన ఎప్పుడు ఇంకోటి ఆశించలేదు. అందుకని నేను ముఖ్యంగా చాలా సంతోషిస్తున్నాను ఈ సభ ఆర్గనైజ్ చేసినందుకు. నేను సోమయాజులు గారికి, ఆయన జయంతిరామూర్తి గారి అబ్బాయి అయినప్పటికీ మీరు అవిడిలో ఒక సన్నద్ధి సాయిల్ కింద నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను ఈ సభ ఆర్గనైజ్ చేసినందుకు. నేను మిగతా సభ పెద్దలు పూజలు శ్రీరాములు గారు కూడా అంతే రుణపడుతున్నాం. ఇంకెలా చెప్పుకుంటా పోతే ఇప్పటికే చాలా మంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సమాజ గాయత్రి సంఘం మీ ఎదురు మాట్లాడడానికి ఏమాత్రం కూడా మీ అందరూ కూడా చిన్నవాళ్ళని చెప్పి మనం చేస్తూ ఈ అదృష్టం కలిగినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి యొక్క పరిపూర్ణమైన అభిమానం, ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, పరిపూర్ణమైన ఆరోగ్యం వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. మాటలు చెప్తాం, పనులు చేయం. ఇప్పుడు గాయత్రి బ్రాహ్మణ సంఘం
సంఘం తరఫున ఆయన తప్పకపోయిన ఆయన చాలా కూడా 4 మాటలు ముందుగా గురించి చెప్పమని కోరుతున్నాను. ఒక రూపు తీసుకొచ్చినటువంటి మరి అదేవిధంగా ఈ పైకా బిల్డింగ్ అని చెప్పి క్రీడా భవనానికి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చింది. మరి ₹1 మాకు ఆయనకి వ్యత్యాసం ఉంది. మేము చేసే దాంట్లో స్వాగతం ఉంది, మరి ఆయన చేసే దాంట్లో స్వాగతం లేదు. మేము ఎందుకంటే నష్ట భవిష్యత్తులో ఏదో మంచి ఉన్నత పదవి కోసం అని చెప్పేసి కనీసం 20% స్వాతంత్రాన్ని మేము పనిచేస్తున్నాం. ఆయన 1% కూడా స్వాతంత్రం లేకుండా మరి ఆవిడ గ్రామానికి ఎంతో కీర్తి ప్రదర్శన తీసుకొచ్చినటువంటి మరి మాకు అంతకంటే పెద్దలు మరి టిఎస్ఆర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా డాక్టర్ ఐఎస్ రాజు గారు, ఎందుకంటే ఆవిడ గ్రామం గర్వకారంగా చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు మా ఊరి నుంచి కూడా ఒకసారి ఉంటారని చెప్పుకోవడానికి మరి చాలా గర్వపడుతూ డాక్టర్ ఐఎస్ రాజు గారికి, మరి అదేవిధంగా చెప్పల కృష్ణమూర్తి గారికి, మరి అదేవిధంగా ఈ హై స్కూల్ వ్యవస్థాపకులుగా మరి మా నాన్నగారు రీసెర్చ్ ఇంజనీర్ అంటారు, కానీ నేను మాత్రం రీసెర్చ్ ఇంజనీర్ వ్యవస్థాపకులను మరి వెనక నుంచి మరి పూర్తి బాధ్యత వహించి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరి మాకు గురుతుల్యులు సీతాబల మాస్టర్ గారికి, మరి అదేవిధంగా త్వరగా గోవింద్ గారికి, మరి మా మిత్రులు మొట్ట గురువాస్తులు రాంబాబు గారికి, మరి అదేవిధంగా శివనాథ్ గారికి, సుధాన్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి అందరికీ ఐఎస్ఆర్ రాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువతలు ఉన్నటువంటి సభలో మనం మాట్లాడే అవకాశాలు దొరకడం నా ఇలాంటి అవకాశాలతో పూర్వోదయం సుకృతంగా భావిస్తూ మరి ప్రతి చిన్న వ్యక్తులకి పడుగు 15 వర్గాలకి ఎవరికైనా సరే మొత్తం చేయాలంటే మొత్తం కార్యక్రమం ఎవరు ఉన్నారంటే ముందు తల్ల 4 వెళ్ళే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన జయంతి ఉంటాయి. మరి రూపాయలు తీసుకోకుండా మరి మొత్తాలు కార్యక్రమం పెట్టే మొట్టమొదటి వ్యక్తి జయంతి శ్రీరామ్ గారు అని చెప్పి మాకు ఇప్పటికే చాలా కాలం తగ్గిపోయింది. మరి ఇలాంటి అదృష్టం దొరకడం నాకు జన్మలో సుకృతమైందని చెప్పేసి భావిస్తూ మరి ఎంతో తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం వచ్చినా ఐడెంటిటీ పుల్లయ్య గారు లేకుండా పుల్లయ్య మన ఊరికి చాలా పెద్దలాడు, ఎన్నో విషయాలు తెలిసి అందరి గురించి అవగాహన మనిషి వస్తున్నారు. మీకు తప్పటి గారిని ఆహ్వానిస్తూ ఆయన్ని జయంతి గారి గురించి మిస్సెస్ శ్రీ లక్ష్మణ్ గారి గురించి 4 మాటలు చెప్పమని కోరుతున్నాను. శాంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియవచ్చు.
గ్రామంలో అభిమానులు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ కూడా ఆయన పూజిస్తారని మీకు అందరికీ తెలుసు. ఆయన బ్రాహ్మణుడు అనే పదానికి నాంది పెట్టినట్టు ఆయన ఇంకేదంటే ఇప్పుడు బ్రాహ్మణులు చాలా మీరు అడగచ్చు అంత పాండిత్యంలో ఉన్నటువంటి అంత ఇష్టాపరులు ఇంకా మా గ్రామంలో ఎవరు సకాలంగా ఇంకేంటంటే ఆయన నేను ఈ గ్రామం 1948 సంవత్సరాలు వస్తుంది అభిగ్రామం. అప్పటి నుంచి వారు నా గుర్తులుగా భావిస్తూ నాకు కలిగిన సంతానానికి నలుగురికి ఆడపిల్లలకి ఒక మరొకరికి కూడా ఆయన పేరు వారు పేరు అక్షరాలు వారు ఆశీర్వదించేటువంటి మహానుభావులు. ఈ సందర్భంగా అందరికీ తెలుసు అభిగ్రామంలో ప్రతి వ్యక్తి కూడా ఆయన పూజించడానికి ఎవరు లేరు. నాకు వారి సంతానానికి వారి ప్రతిమకి పెద్దలకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఇప్పుడు సోమయానంద గారు సేవికి సీతారామ శర్మ వేదరా సీతారామ శర్మ గారు మీ అందరికీ తెలుసో తెలియదు ముఖ్యంగా యంగ్ పీపుల్ చేయాలి. ఆయన మన హై స్కూల్కి ఫస్ట్ హెడ్ మాస్టర్. ఆయన వేదరాజు గంగన్ గారు అబ్బాయి చాలా మందికి. కానీ మన స్కూల్లో ఒక పాటలో ఒక చిన్న పాటలో హై స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హెడ్ మాస్టర్ మన సీతారామ. ఆ సీతారామకి జయంతి గారి వారి శ్రీమతికి చాలా రోజులు వాళ్ళ ఫ్యామిలీ విరామోత్సవంలో ఉంది. ఆయన కూడా ఈ సందర్భంలో 4 మాటలు చెప్పమని నేను కోరుతున్నాను. సభకు నమస్కారం. జయంతి వీరమూర్తి సత్యవతి దంపతులకు నా పాదాభివందనములు. సుందరం ప్రసాదరావు గారికి, ఐరెడ్డి గోవింద్ గారికి, ఐఎస్ రాజు గారికి, గోవింద్ గారికి, బిఎం సురేష్ గారికి, తిరుపతి కృష్ణ గారికి, పెద్దలందరికీ నా నమస్కారములు.
వారికి ఏ లోటు లేదు. అయితే వారికి ఆయురారోగ్య భాగ్యాలు కలగాలని, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని భగవంతుడిని కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. మా తండ్రి గారి చిన్న చిన్న కాను నేను సెలవు తీసుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన గ్రామంలో రైతు సంఘం ఉంది. నాకు అవి గ్రామంలో సంఘాలన్నింటిలోకి మీకు ఎక్కువ ఇష్టమైన సంఘం ఏమిటి ఎవరైనా అడిగితే రైతు సంఘం ఉంది. ఎందుకంటే రైతులకి మా కుటుంబానికి ఉన్నటువంటి అధికారభావ సంబంధం. మన రైతు సంఘం ప్రెసిడెంట్ దూడి గోవిందరావు గారు ఉన్నారు. ఆయన కూడా వచ్చి మన జయంతిరామూర్తి గారి సర్టిఫికేట్ గురించి కాసిన మాటలు చెప్పి వాటిని ఆయన్ని తర్వాత ఆయనకి ఏదైనా సన్మానం చేయాలని అనుకుంటే మీరు అందరికీ దానికి టైం ఉంది. ఆ టైంలో సన్మానం చేయడం ఈ ఆయన మాట్లాడుతున్న మీరు కంబైన్ చేయడం కోరుతున్నాను. ఓకే, అప్పుడు ఆయన ఆశిస్తున్న ఆయన గౌరవంగా చెప్తున్నారు. ఆయన చెప్పాడు. ఇప్పుడు వీరికి సత్యనారాయణమూర్తిని మన గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీకి ఎంతో సర్వీస్ చేసి రిటైర్ అయ్యి ఉంటున్నారు. ఆయన కూడా 4 మాటలు చెప్పడానికి కోరుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఊళ్ళో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తుంది. సునాయన్ గారు కూడా ఆయనకి వాళ్ళందరికీ గౌరవంగా అనేక నమస్కారాలు నన్నే మాట్లాడుతుంటారు. ఈ సభలో మేము ఎవరికైనా ఆడియన్స్ గురించి జయంతిరామూర్తి గారికి సత్యవతి గారికి గురించి మాట్లాడాలి, 4 మాటలు చెప్పాలి అంటే ఎవరైనా వచ్చి చేతికెత్తి మాట్లాడమని నేను రండి. వెరీ గుడ్. మన రమణమూర్తి గారు అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది. రమణమూర్తి గారు కూడా మీకు తెలుసు, ఆయన చాలా చాలా కార్యక్రమాలు మన వీడియో చేశారు. స్కూల్కి 2 ఎకరాలు భూమి ఇచ్చారు. అనేక మొన్న వాళ్ళు చేసిన మన గతంలో వారికి తీర్థానికి వెళ్ళి గతం గలగా సమర్పించారు. వాళ్ళు చాలా సంస్కృతి ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యి కొత్తపేటలో ఉంటున్నారు. ఆయన పైకి వచ్చారు. ఆయన 4 మాటలు చెప్తానంటున్నారు. వేదిక మీద ఉన్నటువంటి గురుతులు జయంతి శ్రీరామూర్తి గారి భార్య, ఆయన ఈ వేదాధ్యయనాన్ని అవిడి పరువు ప్రతిష్టాన్ని వేద రూపేణ నిర్వహించినటువంటి ఆ ఆది దంపతులకి ఖమ్మంపేట కుటుంబం గురించి నా బాధ్యతగా ఆధారపడుతున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటాను, కానీ సభలో ఉన్న చాలామందికి తెలియదు. నేను ఖమ్మంపాటి రమణ మేస్టారి కుమారుడిని.
ఇప్పుడే మా సుందయ్య గారు ఆయన అన్నలాంటి వాడు మా ఇంటికి. ఆయన ఆదర్శంగా చెప్పేవారు మా చదువు విషయంలో, ధైర్యం విషయంలో, బయటికి వెళ్ళి ఎలా బతకాలి అనడానికి ఈయన నాకు ఆదర్శం. మా నాన్నగారికి నాకు తెలుసు. అందుకని ఆయన అర్థమాన్ని చెప్పేవారు, మన ఊరు నాన్న ఆ సుందయ్యని చాలా బాగా చదువుకున్నాడు, చాలా పైకి వచ్చాడు అని చెప్పారు. అందుకని మాకు తెలియకుండానే మా ఇంటికి నేను ఏకైక కుమారుడిని, నాకు ఆదర్శక్తి. ఈ విధంగా ఈ రోజుని అవిడి గ్రామానికి అనేక ప్రత్యేకతల్ని అనేక మంది పెద్దలు వేదిక మీచే చెప్పారు. నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఈ వేదాధ్యయన కుటుంబం నుంచి ఆ వేదాధ్యయనం పుట్టుపడకుండా మళ్ళీ తిరిగి అదే రీతిగా ఈ గ్రామాన్ని వాళ్ళ కుటుంబం తరఫు నుంచి మా అందరికీ ఈ వేద బుద్ధులు పూర్తిగా మా మనోహర కార్యలాగా వాళ్ళని సహకరించమని ఆ కుటుంబ సభ్యులందరినీ కోరుతూ, నాకన్నా పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ, ఆ వేదాధ్యయన కుటుంబ వశిష్ఠుల దంపతులకి పాదాభివందనాలు మరొకసారి తెలియజేస్తూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కుటుంబం తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను. రమణమూర్తి గారు అబ్బాయి గారి ప్రశాలు ఇస్తున్నారు, భూమికి ఇస్తున్నారు. అది వేసిన వెంటనే మనందరం పెట్టుకోవాలి. తర్వాత స్టేజ్ మీద ఉన్నటువంటి మన ఆయన పేరు నిజంగా అసలు రామకృష్ణరాజు గారిని గొప్పని పిలుస్తాం, డిమాండ్ స్టేట్ గారిని. ఆయన మన గ్రామంలో చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మీ అందరికీ ధైర్యాన్ని ఫౌండేషన్ ధైర్యాన్ని ఫౌండేషన్ ముందుకు వేయడంలో అవి గ్రామం ఎంతో సహకరించింది. అవి గ్రామాన్ని ధైర్యాన్ని ఫౌండేషన్ వాళ్ళని ఎంతో గౌరవం చూస్తారు. దానికి కారణం డిమాండ్ స్టేట్ రామకృష్ణ గారు. ఆయన్ని 4 మాటలు దేనికానికి చెప్పమని కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సన్మాన గ్రహీతులైనటువంటి కేంద్ర రాముడు గారు సత్యమణి వారికి ముందుగా నా పాదాబంధనాలు చెప్తూ, తర్వాత మన సభాధ్యక్షులైనటువంటి మన సుందరయ్య గారు, మనం కేసీఆర్ ప్రసాద్ గారిని కూడా పాదాబంధనం చేస్తూ ఈ సభకు చేసినటువంటి 50 మందికి మహిళా మండలికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా కేంద్రామణి గారి గురించి చెప్పాలంటే, మరి కొన్ని వందల మ్యారేజ్ చేశారు నా ఊళ్ళో. మా కుటుంబంతో చెప్పాలంటే, మా కుటుంబం గురించి మా ఫాదర్ మా నలుగురికి మా మ్యారేజ్ వాళ్ళకి తెలియడం జరిగింది. మా అబ్బాయి మ్యారేజ్ వాళ్ళకి తెలియదు, మా మనవాళ్ళ మ్యారేజ్ జరగకపోతే కొన్ని జరిగినాయి కూడా. ఆయన ఏం చెప్పాలంటే, నాగారు మన కృష్ణ మహర్షిగా ఇప్పుడు కూడా మన కేసీఆర్ కార్యాలయం చెప్తూ ఉంటారు. మన కృష్ణ మహర్షి గారు మన కేంద్రామణి గారు అంటే, ఈ సందర్భంగా మా అభ్యర్థి ఏంటంటే, మా గోత్రం కూడా వహించిపోతాం, హిందూ గోత్రం వహించిపోతాం. అక్కడ వహించిపోతుంటే వహించే మేము వేళ జరిగింది యజమాని చేసినట్టు మేము భావిస్తున్నాం. అంత నిష్ఠాగరిష్ఠుడు, అంత ఉన్నతమైన ఆశయాలు వ్యక్తి. మరి వ్యక్తులుగా ప్రవర్తన ఉన్నారు, కానీ ముందు తరంలో చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి చదివినప్పుడు మన గోత్రాల్లో మన పూర్వీకులు 3 తరాలు 4 తరాల పేర్లు చెప్తారు. బయట మా